ప్రైజ్ లార్డ్ పిల్లలు. లాస్ట్ 2 వీక్స్ నుంచి మోషే యొక్క జననము, పెద్దవాడైన తర్వాత ఆ ఐగుప్త బానిసత్వం నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుని సహాయంతో ఏ విధంగా రక్షించాడు అనే విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీక్ మోషే తన నాయకత్వంలో ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని ఏ విధంగా ఆ అరణ్య మార్గంలో నడిపిస్తూ దేవుడు వాగ్దానం చేసిన ఆ కానాను దేశానికి ఎంతవరకు తను నడిపించాడు, తన చివరి రోజులు ఏ విధంగా గడిచినాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రంలో నుంచి దాటి అవతలకు వెళ్ళిన తర్వాత వాళ్ళు అరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు ఎండ బాగుంటుంది కదా, అందుకని దేవుడు ఏం చేశాడంటే పగటి మేఘస్తంభంగాను, రాత్రి అయితే వెలుతురివ్వటానికి అగ్నిస్తంభంగా వాళ్లతోనే ఉండి దేవుడు వాళ్ళని నడిపించాడు. అయితే షూరు అనే అరణ్య ప్రాంతంలో 3 రోజులు ప్రయాణం చేసిన తర్వాత మారాకు చేరుకున్నారు. వాళ్ళకి త్రాగటానికి నీళ్ళైతే ఉన్నాయి, కానీ అవి చేదుగా ఉన్నాయి. దాంతో ఏం చేస్తారో తెలుసా, మోషే మీద అహరోను మీద సనుగుతారు. అప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, అక్కడ ఒక చెట్టును చూపించి ఆ చెట్టుని ఆ నీళ్ళల్లో ఏమనగానే అవి మధురంగా అంటే తీయగా వాళ్ళు తాగటానికి వీలుగా మారిపోతాయి. వాళ్ళు ఉదయం లేచేసరికి వాళ్ళు పడుకున్న డేరాల ముందే మంచు కణాల్లాగా మొత్తము ఆ ప్రాంతమంతా నిండిపోయి ఉంటుందన్నమాట. వాళ్ళు వాటిని చూసి ఇది ఏమిటి అని చెప్పేసి దానికి మన్నా అని పేరు పెట్టారు. దేవుడు మోషే ఏం చెప్తాడంటే, ఇది దేవుడు మీ కొరకు ఇచ్చిన ఆహారము, దీన్ని మీ ఇష్టం వచ్చిన విధంగా వండుకొని తినొచ్చు అని చెప్పేసి అంటాడు. అది రుచి ఎలా ఉంటుందంటే తేనెతో కలిపిన ఆ పూపం వల్లే ఉండేదంట, చాలా బాగుండేదంట. ఆ విధంగా వాళ్ళు ఆ 40 సంవత్సరాలు ఆ మన్నానే తిన్నారు. దేవుడు ఇంకొక విషయాన్ని కూడా చెప్పమంటాడు ఇజ్రాయెల్ ప్రజలకి. ఈ మన్నా 6 రోజులు మాత్రమే దొరికిద్ది, 7వ రోజు దొరకదు. 7వ రోజు విశ్రాంతి దినము, సబ్బత్ దినము. కావున 6వ రోజే 7వ రోజు కూడా కావాల్సింది సమకూర్చుకోండి ఎక్కువగా అని చెప్తాడనమాట. ఈ విధంగా వాళ్ళు విశ్రాంతి దినాన్ని పాటిస్తారా లేదా అని పరీక్షిస్తానని చెప్తాడు. తర్వాత మళ్ళా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మాకు మాంసం లేదు, ఐగుప్తులో ఉంటే చక్కగా మాంసం తినేవాళ్ళం అని చెప్పి మళ్ళా మోషే మీద సనుగుతారు. అప్పుడు దేవుడికి మోషే ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళు ఉన్న అంత ప్రాంతం అంతా పూరేళ్ళని ఒక పక్షులను పంపిస్తాడు. ఆ విధంగా వాళ్ళ యొక్క మాంసము తినాలన్న కోరికను కూడా దేవుడు తీరుస్తాడనమాట. ఆ విధంగా వాళ్ళకి కావాల్సింది ప్రతిదీ సమకూరుస్తా దేవుడు వాళ్ళని నడిపిస్తా వచ్చాడు. వాళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరిన 3వ నెలకి హోరేబ్ అని ఒక ప్రాంతానికి చేరతారు. అక్కడ సీనాయి ఒక కొండ ఉంటుందన్నమాట. అక్కడికి దేవుడు ఏమంటాడంటే ఈ మోషేని పైకి రమ్మంటాడు. దేవుడు దిగి వస్తాడు. దిగి వచ్చి మోషేతో మాట్లాడుతూ ఉంటాడనమాట. దేవుడు 10 ఆజ్ఞలో పలకలు తన చేత్తో రాసి ఇస్తాడనమాట. అంతేకాకుండా ధర్మశాస్త్రాన్ని కూడా దేవుడు ఇస్తాడు. ధర్మశాస్త్రం అంటే ఏమిటంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది చేస్తే పాపం అయ్యిద్ది, ఏది చేస్తే శాపం మీ మీదకి వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ ధర్మశాస్త్రం అంటారనమాట. అవన్నీ చెప్తాడు. అంతేకాకుండా ప్రత్యక్ష గుడారము దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో అవన్నీ కూడా మోషేకి చూపిస్తాడనమాట. అప్పటికే 40 రోజులు అయిపోయింది మోషే పైకి వెళ్ళి. అయితే కిందున్న ప్రజలు ఏమైపోయాడు ఈ మోషే, మాకు తెలియటం లేదు, అందుకని మా ముందు నడవటానికి నువ్వు ఒక దేవతను చేయని చెప్పేసి అహరోన్ని బాగా ఫోర్స్ చేస్తారు, బలవంతం చేస్తారు. అప్పుడు అహరోన్ ఏం చేస్తాడంటే ఒక దూడను తయారు చేసి వాళ్ళకి ఇస్తాడనమాట. వాళ్ళు ఆ దూడ ముందు డ్యాన్సులు వేస్తా, ఆ దూడకి జాతరలు చేస్తా, తినటం తాగటం అలా చేస్తా, నువ్వే మమ్మల్ని రక్షించింది ఐగుప్తు నుంచి అని చెప్పేసి అలా అంటారనమాట. దేవుడికి ఇంకా బాగా కోపం వస్తుంది. ఇంకప్పుడు అంటాడు, మోషే నువ్వు త్వరగా కిందకి వెళ్ళు, నువ్వు ఐగుప్తు నుంచి తెచ్చిన నీ ప్రజలు చెడిపోయి ఉన్నారు అని చెప్పేసి కోపంగా దేవుడు అంటాడు. ఇంకా మోషే ఆ పలకలు, దేవుడిచ్చిన పలకలు తీసుకొని గబగబా కిందకు వచ్చేసరికి వాళ్ళు అలా చేయటము అవంతా చూసి మోషే కోపం వచ్చి తన చేతిలో ఉన్న ఆ పలకలు 10 ఆజ్ఞల పలకలు కింద పడేసి పగల కొట్టేస్తాడనమాట. ఇంకా ఆ బొమ్మని వాళ్ళు చేసుకున్న బొమ్మని కాల్చేసి పొడి చేసి ఆ పొడిని నీళ్ళల్లో కలిపి
వాళ్ళనే త్రాగమంటాడనమాట. అంత కోపం వస్తుంది. తర్వాత ఈ దేవుడు ఏమంటాడంటే, ఇంకా మోషే నేను మీతో నడవను, మీతో రాను అంటాడనమాట. అప్పుడు మోషే చెప్తాడు, దేవా క్షమించు, మా పాపాలని క్షమించు, నువ్వు రాయ్యా మాతో, నువ్వు మాతో వస్తేనే మేము ఇక్కడి నుంచి వెళ్తాము అని దేవుని బ్రతిమాలుకుంటాడు. అప్పుడు దేవుడు సరే అంటాడు. నువ్వు పగలగొట్టిన ఆ 10 ఆజ్ఞల పలకల్ని మళ్ళా తయారు చేసి తీసుకురమ్మని చెప్తాడు దేవుడు. ఆ ఇజ్రాయెల్ ప్రజలు 10 సార్లు మోషే మీద, అహరోను మీద సనగటం, గొనగటం, దేవుణ్ణి అనుమానించటం చేశారు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, నేను ఇవ్వబోయే ఆ వాగ్దాన దేశానికి, కానాను దేశానికి ఒక 12 మందిని, గోత్రానికి ఒక్కొక్కళ్ళగా 12 మందిని పంపించు, వాళ్ళు వెళ్ళి ఆ దేశం ఎలా ఉందో చూసొస్తారు అని చెప్పేసి మోషేకి చెప్తాడు. ఆ విధంగా 12 మందిని పంపిస్తారు. ఆ 12 మందిలో 10 మంది అమ్మో ఆ దేశము బాగానే ఉంది, కానీ అక్కడ చూసిన మనుషులు చాలా ఎత్తుగా ఉన్నారు, వాళ్ళందరూ మనల్ని చంపేసేస్తారు, మనం ఆ దేశాన్ని స్వాధీనపరుచుకోలేమని చెప్పేసి చెడుగా ప్రచారం చేస్తారనమాట. కానీ వాళ్ళల్లో ఇద్దరు మాత్రాన, వాళ్ళ పేర్లు ఏంటంటే యెహోషువ, కాలేబు, వాళ్ళిద్దరు మాత్రం ఏం చెప్తారో తెలుసా, ఆ దేశము పాలు తేనెలు ప్రవహిస్తున్న దేశము, చాలా మంచి దేశము, అక్కడ కాయలు కానీ ఫ్రూట్స్ అన్నీ చాలా బాగున్నాయి, దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఆ మంచి దేశాన్ని ఇస్తున్నాడు, మీరెవ్వరూ భయపడొద్దు అని వాళ్ళిద్దరు మాత్రమే మంచిగా చెప్తారనమాట. ఆ 10 మంది వాగ్దానం చేసిన ఆ దేశం గురించి చెడుగా చెప్పినందుకు దేవుడు ఏమంటాడంటే, ఇజ్రాయెల్ ప్రజలు 40 రోజుల్లోనే ఆ కానాను దేశానికి వెళ్ళిపోవచ్చు. అలాంటిది దేవుడు ఏం చేస్తాడంటే 40 సంవత్సరాలు ఆ అరణ్యంలోనే నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణే అనుమానించారు కదా. అందుకని చెప్పేసి ఇంకొకటి దేవుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు దాకా వీళ్ళు బానిసలుగా ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు వెళ్ళి స్వాధీనపరుచుకోబోయే దేశము యుద్ధాలు చేయాలి, అది యుద్ధాలను చూసి మళ్ళా వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి దేవుడు ఏం చేశాడు, అరణ్య ప్రాంతంలోనే ఉంచాడు. దేవుడు వాళ్ళ మధ్య ఉండటానికి, మాట్లాడటానికి ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఆ సీనాయి కొండ మీద చూపించిన విధంగా మోషే వాళ్ళందరి చేత తయారు చేపిస్తాడనమాట. ప్రత్యక్ష గుడారం అంటే ఏమిటంటే, ఫస్ట్ బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం మీదే వాళ్ళు ఏదైనా పాపం చేసినప్పుడు పశ్చాత్తాపంగా ఆ బలులు అర్పిస్తూ ఉంటారు. గొర్రెల్ని, మేకల్ని, పశువుల్ని. కొంచెం ముందుకు వెళితే ఇత్తడి గంగాళం ఉంటుంది. ఎవరైతే బలిని అర్పించారో ఆ యాజకుడు కాళ్ళు కడుక్కొని, చేతులు కడుక్కొని ఆ ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్తాడనమాట. ప్రత్యక్ష గుడారంలో 2 రూములు ఉంటాయి. పరిశుద్ధ స్థలమని, అతి పరిశుద్ధ స్థలమని అంటారు. ఈ పరిశుద్ధ స్థలంలో ఏముంటుందంటే దీపవృక్షం ఉంటుంది. ఆ దీపవృక్షాన్ని సాయంత్రం వెలిగించి ఉదయం వరకు అది వెలుగుతూ ఉండే చూసుకునే బాధ్యత యాజకునిదనమాట. మధ్యలో ఏముంటుందంటే ధూపవేదిక. ఆ ధూపవేదికల మీదనే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ధూపం వేస్తారు సుగంధ ద్రవ్యాలతో కలిపి. ఇంకొకటి ఏముంటుందంటే సన్నిధపు రొట్టెల బల్ల ఉంటుందన్నమాట. దాని మీద 12 రొట్టెలు ఉండేటట్టుగా యాజకుడు చూసుకోవాలి. దీని ముందు అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. దాంట్లో మందసం ఉంటుంది. ఆ మందసంలోనే ఈ మోషే రాసిన 10 ఆజ్ఞల పలకలు, అహరోను చేతికర్ర, ఇప్పుడు పితరులు తింటున్న ఆ మన్నా పాత్ర, ఇవి ఉంటాయి అన్నమాట. దేవుడు అక్కడ నుంచే ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడతాడు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడనమాట. ప్రత్యక్ష గుడారంలో పనులన్నీ చూసుకోవటానికి అహరోన్ని దేవుడు అభిషేకిస్తాడు. అతనికి అహరోన్కి ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని కూడా తయారు చేయమని మోషేకి చెప్తాడనమాట. ఈ అహరోను గోత్రము లేవి గోత్రమే. ఈ అహరోనే ఆ పనులు చూసుకోవాలి. అహరోను తర్వాత అతని కుమారులు యాజకులుగా ఉంటారు. వాళ్ళలో ఒకళ్ళని ప్రధాన యాజకులుగా ఎన్నుకుంటారనమాట దేవుడు. ఈ విధంగా అక్కడున్న పనులన్నీ చూసుకునే బాధ్యత అతనిది. ఒకరోజు ఏమైందంటే వాటర్ లేవని అందరూ, నీళ్లు లేవు మాకు అని చెప్పేసి, ఐగుప్తులోనే బాగుంది మాకు, ఇక్కడ నీళ్ళు లేకుండా మమ్మల్ని చంపుతారా అని చెప్పేసి మోషే మీద, అహరోను మీద ప్రజలందరూ సనుగుతారు. మోషే దేవునికి ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, మోషే
నీ చేతిలో ఉన్న కర్రను తీసుకొని అహరోను నువ్వు నేను చూపించే బండ దగ్గరికి వెళ్ళి ఆ బండతో మీరు మాట్లాడండి, ఆ బండ ఎదురుగా నేను ఉంటాను, ప్రజలందరికీ నీళ్ళనిస్తాను అని చెప్పి అంటాడు. అయితే మోషే గబగబా వెళ్తాడనమాట కర్ర తీసుకొని. వెళ్ళిపోయి ప్రజలందరూ అలా సనిగారు కదా, ద్రోహులారా మేము మీకు నీళ్ళనివ్వాలా అని చెప్పేసి కోపంగా అని ఆ కర్రతో 2 సార్లు ఆ బండను కొడతాడు. నీళ్ళైతే సమృద్ధిగా వస్తాయి, కానీ దేవుడికి కోపం వస్తుంది అనమాట. దేవుడైతే మాట్లాడమన్నాడు, కానీ ఇతనేం చేశాడు, గట్టిగా 2 సార్లు కొట్టాడు. అందువల్ల దేవుడు ఏమంటాడంటే, ఈ ప్రజలందరి ముందు నన్ను నువ్వు గనపరచలేదు, అందువల్ల నువ్వు కానీ నీ అన్న కానీ నేను వాగ్దానం చేసిన ఆ దేశానికి మీరు వెళ్ళరు, ఇక్కడే మీరు చనిపోతారు. మీ తరువాత యెహోషువ ఈ ప్రజలందరినీ ఆ కానాను దేశానికి నడిపిస్తాడు అని దేవుడు చెప్తాడనమాట. తరువాత మోషే, అహరోను యొక్క కొడుకు ఎలియాజరు ఈ ముగ్గురు హోరు అనే ఒక కొండ మీదకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈ మోషే ఏం చేస్తాడంటే అహరోను ధరించుకునే ఆ ప్రత్యేకమైన వస్త్రాన్ని తీసి ఎలియాజర్కి ధరింపచేస్తాడనమాట. అంటే అహరోను తర్వాత నెక్స్ట్ ప్రధాన యాజకుడు ఈ ఎలియాజర్ అనమాట. అయితే ఇంకా అక్కడ ఆ కొండ మీదే అహరోను చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ కొండ మీద నుంచి మోషే, ఎలియాజరు కిందకి దిగి వచ్చేస్తారనమాట. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరికీ అర్థమైద్ది ఏమని, అహరోను చనిపోయాడు అని చెప్పేసి అర్థమయ్యి 30 రోజులు అతని కొరకు విలపిస్తారు, ఏడుస్తారు. అప్పటికి అహరోను యొక్క వయసు 123 సంవత్సరాలు. అంతకు ముందే మిర్యాము కూడా చనిపోయి ఉండిద్ది అనమాట. సీను అరణ్యంలో కాదేశ్ అనే ప్రాంతంలో ఆమె చనిపోయి ఆమెను కూడా అక్కడే సమాధి చేస్తారు. తర్వాత దేవుడేం చెప్తాడంటే, ప్రజలందరి ముందు ఈ ఎలియాజరు ప్రధాన యాజకుడు కదా, ఇతని ముందు యెహోషువాని అభిషేకించు, ఈ యెహోషువానే నీ తర్వాత ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఆ కానాను దేశానికి నడిపిస్తాడు అని చెప్తాడు దేవుడు. ఈ మోషేనే దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన ఒక ప్రవక్త అనమాట. ఇతడు బైబిల్లో ఉన్న ఆదికాండము, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము ఈయనే రాశాడు. తరువాత దేవుడు ఏం చేస్తాడంటే, దూరం నుంచి నువ్వు ఆ కానాను దేశాన్ని చూడమని చెప్తాడనమాట. మోయాబు మైదానం నుండి ఎరుకో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరం ఎక్కి ఆ ప్రాంతాన్ని, ఆ కానాను దేశాన్ని చూస్తాడు. అప్పుడు మోషే యొక్క వయసు 120 సంవత్సరాలు. దేవుని మాట చొప్పునే ఆ మోయాబు దేశంలోనే ఈ మోషే చనిపోతాడు. మోషే నిమిత్తము 30 రోజులు ఇజ్రాయెల్ ప్రజలు విలపిస్తారు, ఏడుస్తారు.